హలో నమస్తే, నేను మీ రవలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? మా విలేజ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. చూడండి ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నువ్వెక్కడికి వచ్చినావురా? నువ్వెక్కడికి వచ్చినావు? మీ అమ్మమ్మ ఎవరు? ఎక్కడ ఉంది? మరి మా అమ్మమ్మ ఏది? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అక్క పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చిర్రు. సో ఇక్కడికి వచ్చిన మొత్తానికి అయితే విలేజ్ కి. ఈరోజు మేము ఏం చేస్తున్నామో తెలుసా? చూడండి, చూపించు. బెల్లమన్నం చేస్తున్నాం. బెల్లమన్నం అంటే ఎవరెవరికి ఇష్టం? ఇంకా ఇద్దరికి ఇష్టమా? మీకు కూడా ఇష్టమేనా బెల్లమన్నం అంటే? ఇప్పుడు మా అమ్మ వండుతుంది బెల్లమన్నం, మేము మంచిగా తింటాం. చూడుర్రి. నీకు ఇష్టమారా? నీకు బెల్లమన్నం ఇష్టమా? ఇష్టం లేదన్నా ముందు. సో మేము బెల్లమన్నం తింటున్నాం. ఇంకా ఇంకొకటి ఏంటిది, బొబ్బర్లు, గుడాలు కూడా మా అమ్మ వేస్తుంది. సరే, ఈ పొయ్యి మీద చేస్తుంది మా అమ్మ ఇప్పుడు. ఎందుకంటే ఇది పల్లెటూరుకి వచ్చినాం కాబట్టి ఇక్కడ కొంచెం పొయ్యే, ఇంట్లో స్టవ్ కూడా ఉంది కానీ ఇట్లా పొయ్యి మీద వేసుకొని తింటే మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా కదా, చాలా బాగుంటుంది కదా. సో అందుకే మేము పొయ్యి మీద వేసుకొని తింటున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మీరు ఇంట్రడక్షన్ కానీ ఒకసారి మీ పేర్లు చెప్పండి అందరికీ. చెప్పండి. తనీష్ కుమార్. నా పేరు చాత్రిక. తనీష్ కుమార్, చాత్రిక. ఓకే. సో ఏ క్లాస్ మీరు? యూకేజీ. నువ్వు? నేను ఫోర్త్ క్లాస్. యూకేజీ తర్వాత ఏమవుతుందిరా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ పోతాను నువ్వు? నేను కూడా ఫస్ట్ క్లాసే తెలుసా. సో ఇప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో కొంచెం చూపిస్తాం. అలాగే మా అమ్మ బెల్లమన్నం వండుతుంది కదా, సో ఎలా వండుతుంది ఏంటిది అనేది చూపిస్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పొయ్యి కాడే ఇలా కూర్చున్నారు. బెల్లమన్నం అయితే తయారు చేయాలి. బెల్లం రెడీగా ఉంది చాటలో. సామాన్లన్నీ అయితే మేము ఆడ పెట్టేసుకున్నాం అన్నమాట. ఓకే, అన్ని సామాన్లు ఇక్కడ ఉన్నాయి. రింకు కొంచెం జరగవా? అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసేసుకున్నాం. దూరం స్టార్ట్ కాకముందే మేము బెల్లం కొంచెం తినేసినాం, ఎందుకంటే బెల్లం బాగుంటుంది కదా. ఫ్రెండ్స్, గ్యాస్ అయితే వెలిగించేసారు వాళ్ళు. బెల్లం అయితే బాగా వేయించుకున్నారు ముందే. గ్యాస్ పిల్లలు కూడా ఇంకా కొన్ని పెట్టేసుకున్నారు. ఎంత బాగుందో. సో ఇక స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా తమ్ముడు మా పిన్ని బెల్లం తిన్నారు కదా, నువ్వు కూడా తింటావు అంతే కదా, పోయి తినిపో. సో చిన్నగా మా చెర్రీ మొత్తం బెల్లం తినేస్తుంది, దొంగ. రింకు నువ్వు తింటలేవా బెల్లం? రింకు అగ్గో చెప్పినా లేదు, అప్పుడు తినడు స్టార్ట్ చేసిండు. ఏమైందిరా? పొగ కంట్లోకి పోయిందా? చెప్పు, ఏమైంది? గ్యాస్ పెట్టేసుకున్నారు అన్నమాట. ఇప్పుడైతే సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే చేసేది ఏం లేదు. ఇప్పుడు మేమైతే ఏం చేయము, ఓన్లీ మీకు వీడియో చూపించడానికి మాట్లాడడానికే మేము ఉన్నాం అన్నమాట. కొన్ని దాంట్లో హెల్ప్ చేస్తాం. చూడండి, మా అమ్మమ్మ చెప్తుంటే మా అమ్మ ఎంతో ఓపిక్గా చేస్తుందో. అదే ఇక్కడ ఇంట్లో అయితే మా అమ్మ ఒక్కతే చేసేసుకుంటుంది టకటక పనులన్నీ. అక్కడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినాం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కాబట్టి మా అమ్మమ్మ చెప్తుంటే ఒక్కొక్క పని చేస్తూ ఉంది మా అమ్మ. సో నూనె కాగినాక
ఇట్లా నానబెట్టుకున్న బియ్యాన్ని గంజిలో వేసుకోవాలి. మనం ఇంట్లో ఎన్ని వంటలు తిన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మనం కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఆ రుచే వేరుంటుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కట్టెల పొయ్యి మీద వండే టేస్ట్ ఎట్లుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మమ్మ పర్యవేక్షణలో అమ్మ చేస్తున్న వంట ఈరోజు ఎంతో యాష్ట కనకుండా సంతోషంగా మా అందరి కోసం మా అమ్మ చేస్తుంది వంట పొయ్యి మీద. సో ఇక్కడైతే స్టవ్ కాబట్టి ఏం కాదు, అక్కడ పొయ్యి అయ్యేసరికి కొంచెం మంటకు తట్టుకొని ఆ పొగకు తట్టుకొని చేస్తుంది మా అమ్మ ఈరోజు వంట. ఇంకా మా చెర్రికి అయితే అక్కడ బ్లాగ్ తీస్తున్నా కదా అని చెప్పేసి ఏదో చెప్పాలని ఆలోచిస్తూ ఉంది. నన్ను తీపి నేను కూడా చెప్తా ఉంటాను అని చెప్పేసి అంటుంది. సో తను చెప్పేది కూడా కొన్ని వింటా ఉందాం. ఇంకా మా రింకుగాడైతే ఎప్పుడైతుందా ఇది ఎప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు, ఆడుకుంటూ చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతుందా అని. ఎంతైనా విలేజ్లో ఉంటే ఆ హ్యాపీగా వేరే ఉంటుంది, అది సరదాగా ఉంటుంది కదా. దంగా 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 దంగా. సో ఎంతైనా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాకు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నీకు హ్యాపీగా ఉందా లేదా? లేదా 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 నైట్ అయితే బాగా చలిగా ఉంటుంది, ఎందుకంటే ఇటన్నీ పొలాలే కాబట్టి. ఇంటి చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి. ఒకసారి అటు కూడా చూడండి. సో ఇదంతా పొలాలే, ఈ పొలాలు ఉన్నట్లోనే మంచిగా చల్లగా ఉంటుంది రాత్రి అయితే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అన్ని తిరుగుతున్నాయి. మళ్ళీ ఆడికి వారికి వెళ్ళేసి ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ. సో ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాం. ఇంకా ఎప్పుడవుతుందా అని చూసుకుంటున్నాడు ఈ బుడ్డోడు. ఎప్పుడు రెడీ అవుతే ఎప్పుడు తిందామా అని చూసేస్తున్నాడు, ఆడుతున్నాడు అగ్గితోటి. చూడండి, నేను ఆడట్లే పిన్ని, బెల్లం అన్నము వాసన మంచిగా వస్తుంది, అందుకే చూస్తున్న పిన్ని. చాలామందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బెల్లం అన్నం అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. సో ఈరోజు మేము అడిగి మరీ బెల్లం అన్నం చేయించుకొని తింటున్నాం మా అమ్మతోటి. మా అమ్మమ్మకు చాలా కోపం వస్తుంది. ఈ బుడ్డోడు ఏమైనా అగ్గితోట ఆడుతున్నాడు, అందుకే మా అమ్మకు బాగా కోపం వస్తుంది. వంట చేసే కాడ మొత్తం చికాకు చేసిస్తున్నాడు, వంట చేయనియట్లేడు అడు సరిగా. కలుపుకోవాలి, రైస్ ఎలా కలుపుకున్నాం బెల్లంని కూడా అలా కలిపేసుకోవాలి బాగా. ఇలా వచ్చేటట్టు మొత్తం కలిపేసుకుంటే మనకి బాగుంది. సో ఇప్పుడైతే మొత్తానికి బెల్లం అన్నం తయారైపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, చాలా బాగుంది కదా. మీలో ఎవరెవరికి బెల్లం అన్నం ఇష్టం ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దాదాపుగా 90% ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నాయో, ఇంత మిక్సీ చేసేస్తున్నారు. ఇంకో ఏం చేస్తున్నావు నువ్వు? మొత్తం అగ్గి తీసిండు, ఇగో చిందర వందర చేసిండు. అగ్గి ఎక్కడెక్కడ ఉన్నదో తెలియదు. అల్లరి బాగా చేస్తుండు రింకు ఇవాళ ఎందుకో. బెల్లమన్నం తినవా రింకు? ఇట్లా అల్లరి చేస్తే మీకు బెల్లమన్నం పెట్టుడు లేదు మరి. చూసిరా ఎక్కడెక్కడ వేసిండో అగ్గి మొత్తం. నెక్స్ట్ మనం వాటర్ పోతాను మరి.
ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు? మనిషి. ఎందుకన్నా మంచిది అది చెప్పేసుకున్నాడు వండి వీడు చేసే పనులు మామూలుగా. మొత్తం అగ్గి ఎక్కడెక్కడ వేసినావురా? ఎక్కడ వేసినావు? హాట్ వాటర్. సో హాట్ వాటర్ ఇట్లా పోసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్సింగ్ చేస్తే ఇట్లా కరెక్ట్గా వస్తుంది బెల్లం అన్నం. కాసేపు అయినాక అన్నం మొత్తం ఉడుకుతుంది. సో ఈ విధంగా బెల్లం అన్నం మొత్తం తయారైపోయినట్టే. ప్రాసెస్ మాత్రం ఈజీ. ఈజీ ప్రాసెస్ అట. ఒక్కసారి దీన్ని వండు మనం. నేను అంటాను. ఎందుకు వండవు నువ్వు? నేను అంటాను ఈజీ ప్రాసెస్ అన్నావుగా. ఈజీ ప్రాసెస్. ఏమేమి చేసింది అమ్మమ్మ ఇప్పుడు? దాంట్లో నూనె వేసింది, మళ్ళా రైస్ వేసేసింది. ఏమేమి వేసింది చెప్పన్నా అమ్మమ్మ? దాంట్లో నూనె వేసింది. నూనె వేసి నెక్స్ట్ ఆ నూనె మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాత రైస్ వేసింది. ఓకే, రైస్ వేసిన తర్వాత మొత్తం రైస్ ని మిక్సింగ్ చేసి బెల్లం వేసింది. బెల్లంని కూడా మిక్సీ చేసినాక హాట్ వాటర్ వేసింది. హాట్ వాటర్ అని కూడా మిక్సీ చేసింది. సో ఇప్పుడు పొయ్యి కాడ కూర్చొని మా చెర్రి అన్ని పనులు చేస్తుందట. చెప్పడం ఈజీ అమ్మా, చెయ్యడమే కష్టం. సో చేయడం ఎట్లయినా కష్టమే, చూడడం ఏదైనా ఈజీయా ఇంతే కదా అనుకుంటాం, కానీ చేస్తూ ఉంటే తెలుస్తుంది పని. అమ్మమ్మ యాస్టకు వచ్చింది చూడు, ఫేస్ మొత్తం యాస్టకు పెట్టింది. వీడి చేసిన పనికే, వీడి చేసిన పనికే. అరే రింకుగా యా ఏంది పిన్ని? అగ్గి మొత్తం ఆర్పేసింది ఇక అమ్మమ్మ. అవునా? తాగేదా వాళ్ళు ఇదొకటి చెప్తుంది. నేను అసలు అప్పుడే అయిపోయింది అనుకున్నా, అసలు అప్పుడు కాదట, ఇంకొంచెం ఉడకాలని చెప్పేసి వాటర్ పోసేసింది అమ్మ. సో ఇంకొంచెం ఉడికితే మంచిగా దగ్గరకు అవుతుంది, అందుకే. ఎక్స్క్యూజ్ మీ పిల్లలు, ఏం చేస్తున్నారు? ఆ బట్టలు రెండు తీసే. ఇవన్నీ మీ మమ్మీకి పంపిస్తావు. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంటికి వచ్చేసి చాలా అల్లరి చేస్తున్నారు. అనిపించకుండా వెళ్ళిపోయినాయి. సో పిల్లలే కదా, ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుందిలేండి. కాకపోతే కొంచెం చికాకు అనిపిస్తుందేమో, కానీ పిల్లలు ఉంటేనే హ్యాపీనెస్గా ఉంటుంది. ఎక్కడుంది? వయమ్మో కప్ప. రెండునే ఆడొకటి, ఇంకోటి ఉందా? ఇంకా మా ఇంట్లో టార్టైస్ కూడా ఉంది. చెర్రీ, ఏం చేస్తున్నావు? అలాకెళ్ళి నీళ్ళు నింపు బకెట్లో. ఒరే రింకు, నువ్వు లేరా? ఇక్కడికి వస్తే మంచిగా పని చేస్తారు పిల్లలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే, వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక్క పని కూడా చెయ్యరు. సో నేనైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చిన్న చిన్న పనులన్నీ చేస్తాను. అగ్గ చూడు. సో అది అసలు పని చెయ్యదు, వీడియో పెట్టంగానే వీడియో కోసమైనా పని చేస్తుంది ఈరోజు మా చెర్రీ కదా. ఈరోజు మార్నింగ్ ఒక రోజు పని చేసింది అనమాట. ఇంట్లో ఏం పని చెయ్యదు మా చెర్రీ అసలు. ఇదేం పని చేయదు. ఇల్లు ఎవరు ఉడుస్తారు? చిన్న పిల్లలే ఉడవాలి కదా. పెద్దోళ్ళు ఉడవద్దట, చిన్న పిల్లలు వచ్చినప్పుడు చిన్న పిల్లలే ఉడవాలి. ఆ కామెంట్ చేయండి, ఎవరు ఉడవాలో తనే ఉడవాలి కదా. సో ఒక్కొక్కటి మెల్లగా నింపుతుంది.
సో ఇక్కడ ఏంటంటే నల్ల అనేది లేదు, దీనికి ట్యాంక్ ఒకటే ఉంది. సో చిన్న చిన్నగా మనమే చేసుకోవాలి ఈ పనులన్నీ. ఉంటామా మనం? రేపు వెళ్ళిపోతాం, ఇంకా రేపు అయితే వెళ్ళిపోతాం. ఈరోజు వెళ్ళిపోతాం. ఈ ఈరోజు వెళ్ళిపోతాం. రోజేమి వెళ్ళాం రా, మనము వెళ్ళేది రేపు వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్. ఎప్పుడు వెళ్దాం చెప్పు, నువ్వే చెప్పు. ఈ రోజు నైట్ వెళ్దాం. ఈ రోజు నైట్ వెళ్దాం. నైట్ వెళ్ళిపోదామా? ఎందుకురా, ఉండబుద్ధి అవుతలేదా రీడ? సో ఇక్కడ మార్నింగ్ అయితే ఎండ బీభత్సంగా ఉన్నది, సాయంత్రం అయితే చల్లగా అయిపోతుంది. కానీ మార్నింగ్ కొంచెం ఇబ్బంది పడ్డరు పిల్లలు అయితే. నిలబడతా ఉంది. మధ్యాహ్నం ఐస్ క్రీమ్ బండి వచ్చింది, అందరూ ఐస్ క్రీమ్స్ తిన్నారు. ఓకే రింకు ఆ ట్యాంకీలో వాడతావు. మా మమ్మీ అడుగు, ఇంట్లో ఏం పని చేయను కానీ అడుగు. అడుగుతా, మీ మమ్మీనే అడుగు. ఈ వీడియో ఇప్పుడు మీ మమ్మీ చూస్తుంది ఖచ్చితంగా. ఎవరు చేస్తున్నారు పని అడుగుతా, ఓకేనా? సరే కామెంట్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టారు. ఓకే, ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, ఓకేనా? మా చెరి పాప చూడు చాలా పని చేస్తుందట ఇప్పుడు. ఇప్పుడు బాగా పని చేసేది ఎవరంటే నువ్వే అన్నావు కదా, సో అందుకే నేను నిన్నే తీస్తున్నా కదా. అప్పుడేమో కామెంట్ పెడతా అంటే పెట్టమన్నా, ఇప్పుడేమో ఏం చేస్తున్నావు అంటే నువ్వేగా మంచి పని చేస్తున్నావు అంటున్నా. నువ్వు మా బెల్లమన్నం అయిపోయింది, ఒకసారి తీయమ్మా మూతది. సూపర్గా అయింది, కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది. ఓకే చూడండి మీరు కూడా. మంచిగా తుక్క ఉడుకుతాను. మా బబ్బర్లు ఇక రెడీ చేస్తుంది, అందులో రాళ్ళు అవి ఇవి తీసేస్తుంది. ఇంకా గుడాలు వేయాలి కదా, సో ఇక ప్రిపేర్ చేస్తుంది మా అమ్మమ్మ. మేము ఎప్పుడు ఊరికి వచ్చినా మా అమ్మమ్మ మా కోసం ఏదో ఒకటి వండి పెడుతుంది ఖచ్చితంగా. నాటుకోడి లేకపోతే మటన్ కర్రీ లాంటివి. ఇప్పుడు గుడాలును బెల్లం అన్నం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కప్పలే కాదు, పాములు కూడా ఉంటాయి ఇక్కడ. పాములు కూడా ఉంటాయి, అవి ఉంటాయి ట్యాంకీలో. చూడలేదా నువ్వు? ట్యాంకీలో కూడా ఉన్నాయి పాములు. ఇప్పుడు ఉండవు, అప్పటికి వస్తాయి. సాయంత్రానికి ఖచ్చితంగా వస్తాయి, సాయంత్రం వస్తాయి తెలుసా. అంత చక్కటి విలేజ్ కాబట్టి ఇక్కడ అందరు బయటనే పడుకుంటారు మంచాలు వేసుకొని. సాయంత్రం అయితే చల్ల గాలికి అందరు మంచాలు వేసుకొని బయట పడుకుంటారు. చూడండి ఇటు సైడ్ ఎన్ని మంచాలు ఉన్నాయో, ప్రతి ఇంటికి మంచాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని మంచాలు ఉన్నాయో, అక్కడొకటి ఇంక ఇంట్లో. ఎంతైనా అమ్మమ్మల ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరు, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా పిల్లలు, ఇంకా మా అక్క పిల్లలు వీళ్ళందరూ వచ్చిరంటే ఇంకా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళతో ఆడుకుంటా ఉంటా కదా, చాలా బాగుంటుంది. ప్రతిసారి అన్ని దెబ్బలు తినే పనులే చేస్తాడు ఎక్కువ. ఇంకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిన్ని ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిన్ని ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. యా, నేను మా అమ్మమ్మల ఇంటికి వచ్చిన, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మల ఇంటికి వచ్చిర్రు. సో చాలా బాగుంది కదా. సో కూల్ వాటర్ తెచ్చుకున్నాం మేము ఇవాళ. మా అమ్మమ్మల ఇంటి ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ లేకపోయేసరికి మేము కూల్ వాటర్ బయట నుంచి తెచ్చుకున్నాం. చూడండి ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ వాటర్ అయితే బాగా తాగుతారు, ఇక్కడ కుండ వాటర్ అయ్యేసరికి అది సరిపోతలేదు కూలింగ్. పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఫ్రిడ్జ్, అక్కడ ఇంట్లో ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక దాంట్లో వాటర్ నింపుకుంటారు కదా, టవల్తో మొత్తం చుట్టుకుంటారు. ఎక్కడ ఉంది? సో అక్కడ ఉంది కదా టవల్ తోటి చుట్టినట్టు, అక్కడ అలా చుట్టేసుకున్నారు. కూల్ వాటర్ రాగానే చూడండి ఎట్లా తాగుతుందో, టక 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 తాగేస్తుంది.
అమ్మ ఇంత త్వరగా అయిందంటవా? అయింది. ఫస్ట్ నేనే ట్రై చేస్తా. ఏంటి రింకు ఏమన్నావు? చెర్రీ అన్నది. నువ్వేమన్నావు ఇప్పుడు? ఫస్ట్ నేను ట్రై చేస్తా. నీకు తినాలనిపిస్తుంది కదా? చేసినాక ఫస్ట్ నేనే ట్రై చేసేది. నువ్వు అందరం ఒకటేసారి తినాలి. అయితే అందరు కలిపేస్తే నేను ముందు మీకన్నా ముందే తింటా. ఓకే, వాడికి పెట్టద్దు, మనం రింకుకి అయితే అస్సలు పెట్టద్దు. అల్లరి పన్నుడు. సో మనం రింకుకి అయితే ఇవ్వడం లేదు, రింకుకి అస్సలు పెట్టం మనం. అయిపోదా? నువ్వు చెప్తే అయిపోదు. సో బెల్లం అన్నం రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. నార్మల్ వాటర్ తక్కువ పడ్డది అన్ని. సో ఇప్పుడు గుడాలు ఎట్లా తయారు చేస్తారో చూసేద్దాం. ఇప్పుడు కొన్ని బొబ్బర్లు ఇట్లా గిన్నెలో కొన్ని తీసుకోవాలి. ఇప్పటిదాకా మా అమ్మమ్మ వాటిని మంచిగా రాళ్ళు అన్నీ తీసేసి మంచిగా శుభ్రం చేసేసింది. నార్మల్ వాటర్తో మొత్తం కడిగేసుకోవాలి ఒకసారి. మళ్ళీ వేరే గిన్నెలో మనం పోసేసుకుంటే మళ్ళీ మనం నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా మా చెరి పాప ఎంత మంచిగా చెప్తుందో, అలాగే చెయ్యండి. చాలానే సరిపోతుంది. వాటర్ రింకు ఏం కావాలి? రింకు జామకాయలు ఉన్నాయా రెండు? జామకాయల ఇక్కడ మామిడికాయలు పెట్టుకొని జామకాయలు ఇక్కడ లాస్ట్కి ఉన్నాయి. ఇక్కడ సో మామిడికాయలు చూసారు కదా అక్కడ లాస్ట్కి ఉన్న జామకాయలు అక్కడ పెద్దగా ఉన్నాయి. అవి కావాలని అంటుండు. ఇక్కడ మామిడికాయలు ఉంచుకుంది. చూస్తే ఇది తింటుంది మామిడికాయలు. ఇక్కడ ఉంచుకొని ఆడ అడుగుతాను. అన్నీ నువ్వే తింటావా? సో మొత్తానికి అయితే మా బెల్లం అన్నం రెడీ అయిపోయింది. బెల్లం అన్నం ఇంకో తింటావా? నీకు పెట్టమ్మేమయ్యాలా? మా అమ్మమ్మని అడుగు పెట్టుమని. ఇక మా అమ్మమ్మని అడుగు. రింకు ఇంకో 3 కాయలే ఉన్నాయి మా చెట్టు మీది, కోత మామిడి కాయలు. 5 కాయలు వచ్చినాం. అది ఎవరి చెట్టు చెప్పు? అమ్మమ్మది. అమ్మమ్మ చెట్టు. అమ్మమ్మ చెట్టు. ఎలా ఉన్నాయి తెలుసా? ఇక్కడ గ్రీన్ మళ్ళా రెడ్ ఉన్నాయి. గ్రీన్ రెడ్ కలర్ లో ఉంటాయి ఎక్కువ కోత మామిడి కదా. కోత మామిడికాయలు ఎక్కువ రెడ్డిష్ లోనే ఉంటాయి. ఒకసారి మనం కాయ తీసుకురాపో చూపెడదాం. ఇది పెట్టాను ఇక పొయ్యి మీద పెట్టేసి. ఇగ్గో మా మామిడి చెట్టు కాయలు ఇవి అంత బాగున్నాయి చూడండి. ఇంకా పెద్దగా ఉంటాయి కాయలు. సో ఇవి కింద అందినాయి మా వరకే తెంపుకొచ్చారు, ఏదో చిన్నవి. సో ఇవి చిన్నవి కాబట్టి అలాగే ఉన్నాయి. ఇక అప్పుడు బాగానే తిన్నాం. అప్పుడు 3-4 మంచిగా తినేసినాం మామిడికాయలు. ఇప్పుడు ఏంటిదనంటే ఇది జస్ట్ ఇది చూపెట్టడానికి ఒకటే దింపేసాయి. ఇది చూపెట్టడానికి ఒకటి మాత్రమే ఉన్నది అంతే. అప్పుడు మేము మామిడి తోటకి అక్కడికి వెళ్దామని అనుకున్నాం. సో మేము వెళ్ళలేకపోయినాం. మా పిన్ని పండుకుంది లేమంటే కళ్ళు మూసుకుంటూ నిద్రలో ఉన్నా. వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళారు? మీరు 3 గంటలకు వెళ్ళారు కదా. ఎన్ని గంటలు లేపమన్నా 3 గంటలకు వెళ్తారు ఎవరన్నా చెప్పండి? ఎంత ఎండ ఉన్నది. సో బెల్లం మనం గిన్నె పక్క పెట్టేసింది. మామూలుగా బొబ్బర్లు స్టార్ట్ అయింది చూడండి. ఏంట్రా ఏం సాంగ్కి డాన్స్ చేస్తున్నావు? అక్కడ సాంగ్ వచ్చిందా? ఏం సాంగ్ వచ్చు రింకు నీకు? ఏం సాంగ్ వచ్చు? నాకు ఏ సాంగ్ అన్ని సాంగ్స్ వచ్చు. ఏదో ఒకటి వాడు.
నిన్న మామిడి కొనాల కాడ పడినావా? మంది గోదాల మీద మబ్బులేమో మెరిసిన మంచి గోదాల ఏంది మంజియా? మంది ఏంటిది? అరే ఇంకో ఏం పాట రాది? మెరిసిన మనసులు ఎవ్వాలి మీదని మనసులు ఎవ్వాలి ఇంకా యాప కొమ్మాల ఎవరి కోసమే ఓ పూజవ్వ యాపపు వారి కోసమే దల్లా దల్లా నడుములు చుట్టి ఏంటి మొత్తం ఆడు పాట. ఆ గై తీసుకురా అప్పు, గై తీసుకొస్తే మారుగా అది మన జామకాయలు తెంపుకుందాం. అరే కట్టే నక్క నేను నీకు 3 కట్టలు. అది కొత్త సాంగ్ కదా, అందుకే నాకు రాదు. మామిడి కోళ్ళ మీదనా? అక్కడ మీదనా? మామిడి కోళ్ళ మీదనా? కాదు, అది కొత్త సాంగ్ నాకు తెలియదు. ఒక్కడుంది జామకాయ, ఇప్పుడు ఎట్లా తెంపాలి నేను దాన్ని? ఇక్కడ మామిడి ఏంటిదిరా అది సాంగ్? ఇక్కడ మామిడి కోళ్ళ మీదనా? మామిడి కోళ్ళ మీద, మామిడి కోళ్ళ మీద, గోదావరి మీదనా? దారి మీదనా? మనుషులు ఎవరి మీదనే బూజవనా? బూర్తవనా? ఎవరవ్వరా? కాదు, నాకు కొత్త సాంగ్స్ రావు. ఏం సాంగ్ అది? ఏం సాంగ్ మళ్ళా వాడు? మండియా? మమిడి గోదాన మీద మబ్బులేమో మెరిసిన మమిడి గోదాన మీద మబ్బులేమో మెరిసిన మనసులు మనుషులు ఎవ్వరి మీదనే ఓ పూజవ్వనే పూజవ్వ మీదనే ఓ పూజవ్వ మనసులు ఎవరి మీదనే. సో మొత్తానికి ఇట్లా వాడుతున్నారు పిల్లలు పాటల్ని. కాదు, నాకు ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఇదే కదా? ఇదేనా? ఇంకున్నాయా? నువ్వు నాకు నేర్పించావుగా డాన్స్, దాంట్లో ఒక సాంగ్ చెప్పి పాడతా. నేనా? ఏం సాంగ్ అబ్బా? ఎర్ర ఎర్ర రుమ్మల కట్టి నేర్పించావు. ఒట్టు పెట్టుకున్నా ఓరి దేవా ఎండికున్నలాంటి పోరలేరా కట్టుకుంటా గాని కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అవుతాంది ఓ నాకంట చూస్తాంటే ఊపిరాగిపోతున్నారే. వావ్, ఈ పాట మొత్తం పాడినాం మనం. ఎర్ర ఎర్ర రుమ్మలు కట్టి ఎర్ర రుమ్మలు కట్టి ఏడికోతున్నావు పిల్లగా. ఏమో నాకు కూడా తెలియదు. మనల్ని తిడతారే పాటలు సరిగా వాడకుంటే. పంచలు గట్ట అచ్చులు నాకు పాఠం చక్కగా రాదు. సో ఇలా తెంపేస్తున్నారు జామకాయలని చూడండి. నాకు మంచిగా సాంగ్ వచ్చేది ఏంటి తెలుసా? పేరుగల్ల పెద్దిరెడ్డి, పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామశిలక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామశిలక. నేను పుట్టినప్పుడు మా నాయన నిండుగా మసనంతనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు నాయన నాయన నేను అన్న థ్యాంక్స్ చెప్పినావా? నిండుగా మసనంతనే మా నాయన అత్త మనకి జామకాయలు వస్తే చాలు, ఎవరితో సంబంధం లేదు. పెట్టి మురిసిపోయినా మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయనా ఓ నాయనా. ఇంకా ఏంటిదిరా? కన్నీళ్ళు దాచుకున్నానే ఓ నాయన. ఏంటిది ఇంకా అది? అబ్బో మొత్తం నోట్లో పెట్టేసుకున్నాడు. నేను ఎట్లా తినాలో చెప్పు?
ఇప్పుడు ఏం నాకు నా ఓకే నీకు కూడా ఇస్తావు. నీ పన్ను స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే దాన్ని ఊడిపోతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఊడిపోయినాయి. లాస్ట్కి ఒక్క పన్ను ఉన్నది ఇప్పుడు. ఇంకా ఇది ఊడినాక వస్తుంది. రింకు నీ పన్ను ఊడిపోయినాయా? ఊడిపోయినాయి. ఊడిపోలేదా? అయ్యా ఎక్కడ పని అక్కడ నడుస్తూనే ఉన్నది. మస్తు బిజీ అయిపోయినాం. ఇటు బబ్బర్లు, అటు జామకాయలు, అటు మామిడికాయలు తినుకుంటా పొగ ఎక్కువ అయిపోయింది. పొయ్యి నుంచి వచ్చే పొగ. ఇంకేమున్నది బాగా వస్తుంది. చూసారా వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేసుడుతోటి వీడియో కాల్ మాట్లాడతారు. కథ వీడియో ఇచ్చి పెట్టేసిరు. చెప్పమ్మా, ఇప్పుడు దాకా ఏం పాట పాడినావు చెప్పమ్మా. దాకా ఇంకోటి నేను కెమెరా పట్టి. సో మొత్తానికి అయితే బబ్బర్లు ఉడికిపోయినాయి, రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం మెత్తగా టేస్ట్గా ఉంటాయి. రింకు అలసిపోయి రారా పడుకున్నారు. చూసారా కొద్దిసేపే వచ్చారు వీళ్ళు, అలసిపోయారట. ఇక పడుకున్నారు. ఇక ఫోన్ అంటే పిచ్చి వాళ్ళ ఇంట్లో కూడా అంతే. ఇక ఫోన్ 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 చూసుకుంటూనే ఉంటారు 24 గంటలు. మీ ఇంట్లో కూడా అంతే కదా? బర్లు అయితే అయిపోయినాయి. చూపెట్టు చెర్రీ, చూపించు. ఇదిగో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? తినడమేనా? దేవుడికి ఏం పెడతాం? బెల్లమన్నమా? ఓకే, బెల్లమన్నం పెట్టేసి తినేయడమే ఇంకా. అయితే ఇప్పుడు ఏంటి చేస్తుందంటే బబ్బర్లను మనం పోపుకేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? పోపుకేసుకుందామా? చెప్పు, విరిపోయినావు. ఓకే, స్టార్ట్. కలమాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడు పోపుకేయడానికి కలమాకు తీసుకుంటే సరిపోతుంది. ఏది మా కళ్యామాకు సరిపోయిందా? మనకు కూడా తెంపిగా రేపు పట్టుకోపోదాం. ఇంకా ఫ్లవర్స్ కూడా కాసాయి. ఫ్లవర్స్ ఎక్కడున్నాయి ఫ్లవర్స్? ఓకే, బంతిపూల. ఓకే, తెంపుకొచ్చేసాయి. ఒక్కటి సరిపోతుందా? బంతిపూల స్మెల్. ఓకేదా? ఇక్కడ చూడండి పుదీనా ఎంత ఉన్నదో. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నది పుదీనా. నువ్వు పుదీనానే ఉన్నావు. ఇట్రా. ఓకే, పోపుకేయడానికి ఇప్పుడు మిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి కదరా రింకు? రింకు తింటావా? అదే ఏంటి అవి? పువ్వులు కడుక్కొచ్చింది. కలమాకు కడుక్కరమ్మంటే. ఇవన్నీ అందులో ముంచి ఇట్లా ఇట్లా 2-3 సార్లు అని తీసుకురా. కక్కరా పువ్వులు కడుక్కొచ్చారు. ఇప్పుడైతే మా అమ్మ సో చీకటి అయితే అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేసినాం ఈవినింగ్. చీకటి అయిపోయింది ఈ టైం వరకు. హే మళ్ళీ తెల్లగొస్తుంది ఎందుకు? హే మళ్ళీ తెల్లగొస్తుంది ఎందుకు? లైట్ పెంచుకుంటే తెల్లగా వస్తుంది.
నువ్వు నల్లగానే వస్తున్నావు తెలుసా. ఒరికరుడా నువ్వు కర్రేగా వస్తున్నావు చూడు, ఎంత బ్లాక్ ఉన్నావు. యాక్ చీ, ఏం బాలేవు కదా. సో మొత్తానికి అయితే ఇప్పుడు నైట్ అయిపోయింది ఇక. అప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఇంకా బాగుండు, కానీ అప్పుడు ఎండ ఎక్కువ ఉంది అందుకే స్టార్ట్ చేయలేదు. ఈవినింగ్ స్టార్ట్ చేస్తే తొందరగా నైట్ అయిపోయింది. ఏంటి ఆవాల చిక్కరమ్మా. లైట్ వేసినా నైట్ అయిపోయింది కదమ్మా వంట. మనకు బెల్లం అన్నమున్న బబ్బర్లు రెడీ అయిపోయినాయి, తిందాం. పట్టుకరా టీపో. ఓకే ఉంది. ఇప్పుడు వాటిని ఏం చేస్తారు? తినడమే. దీంట్లో వేస్తారా? కలుపుతావమ్మా? నాకేది అయిపోయింది. బొబ్బర్లు ఆకుపెట్ట మొత్తానికైతే అయిపోయింది. సో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.